ఎంసీయూ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ ఆరిజిన్ స్టోరీ కాదు. ఇందులో పవర్స్ ఎలా వచ్చాయో చెప్పరు. అందుకనే నేను కామిక్ ఆరిజిన్స్ వీడియో చేశాను. అండ్ మీరు కూడా 2 సార్లు చూసారు కదా. ఇప్పుడు మార్వెల్ అఫీషియల్‌గా ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్‌లో బ్యాచ్‌కి పవర్స్ ఎలా వచ్చాయో చెప్పింది. ప్రెటీ మచ్ మనకు తెలిసిందే. బట్ చిన్న ట్విస్ట్ ఉంది. అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మామూలుగా ఫెంటాస్టిక్ ఫోర్‌కి పవర్స్ ఎలా వస్తాయి? కాస్మిక్ రేస్ వల్ల. బట్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్‌కి సంథింగ్ ఎల్స్. మార్వెల్ కొన్నిసార్లు మూవీకి సంబంధించిన ముందు స్టోరీ కామిక్లో రిలీజ్ చేస్తుంది. లైక్ సివిల్ వార్ ఎండింగ్ తర్వాత బక్కీని డైరెక్ట్గా వకాండాలో చూస్తాం. కానీ కామిక్లో కెప్టెన్ టిచెలని కలిసి హెల్ప్ అడిగేది ఇదంతా చెప్తారు, ఏం జరిగింది అని మిస్ అయిన డీటెయిల్స్. ఇంకా బక్కీకి ట్రిగర్స్ అవి రాకుండా షూరీ తీసేస్తుంది వకాండన్ టెక్తో. అండ్ ఇన్ఫినిటీ వార్లో టోనీని డైరెక్ట్గా నానో సూట్ యూస్ చేయడం చూస్తాం. కానీ కామిక్లో టోనీ దాని మీద వర్క్ చేయడం, స్పైడీ కూడా నానో సూట్ చేయడం ఇదంతా చెప్తారు. అండ్ సివిల్ వార్ తర్వాత కెప్టెన్ అమెరికా నోమాడ్ అవుతాడు. ఆ స్టార్ ఉండదు సూట్ మీద. సో ఏం చేశాడు ఇన్ఫినిటీ వార్ వరకు, సివిల్ వార్ తర్వాత, ఇవన్నీ మూవీలో పెట్టడం కష్టం. డ్యూరేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇలాంటి డీటెయిల్స్ ప్రీలూడ్లో తెలుస్తాయి. బై ద వే స్టీవ్ అండ్ బ్లాక్ విడో కొన్ని మిషన్స్ చేస్తారు కలిసి సివిల్ వార్ తర్వాత. అండ్ ఇవి తెలియకపోయినా మూవీ అర్థమవుతుంది. అర్థం అవ్వదని కాదు, బట్ ఈ ఎక్స్ట్రా డీటెయిల్స్ తెలిస్తే మూవీ ఇంకా బాగా అర్థమవుతుంది అండ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఫెంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్స్ మూవీలో చెప్పట్లేదు కాబట్టి ఆ డీటెయిల్స్ మనకు చెప్పడానికి మార్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ ప్రీ కామిక్ రిలీజ్ చేసింది. మామూలుగా దీన్ని ప్రీలూడ్ అంటారు. దీన్ని ప్రీ కామిక్ అని ఎందుకు పిలుస్తారంటే ఫస్ట్ టైం మార్వెల్ ఈ ప్రీ స్టోరీని ఫిజికల్ కాపీ ఒకటి బయట కొనుక్కునేలాగే అవైలబిలిటీ పెట్టింది. జనాలు కామిక్ బుక్ స్టోర్స్లోకి వెళ్ళి కామిక్ కొనుక్కోవచ్చు. మార్వెల్ అఫీషియల్ వెబ్సైట్లో సినాప్సిస్ చూస్తే 4 years ago the world was transformed as an amazing cosmic powered quartet revealed themselves and their astonishing abilities to the public. బేసిక్గా వీళ్ళకి పవర్స్ వచ్చి 4 years అయిందని చెప్తున్నారు అంతే. బట్ ఆ లాస్ట్ లైన్ చూడండి. మార్వెల్ కామిక్స్ రీకౌంట్స్ దర్ వెరీ ఫస్ట్ ఎక్స్ప్లాయిట్ దట్ సేవ్డ్ అవర్ సిటీ ఫ్రమ్ నియర్ డిస్ట్రక్షన్. సో వీళ్ళకి పవర్స్ వచ్చాక ఫస్ట్ టైం సిటీని సేవ్ చేసిన స్టోరీ ఉంటుందంటే ఈ కామిక్లో, విచ్ ఈస్ మోల్మ్యాన్ జిగాంటో నుండి సిటీని కాపాడడం. ఇది కామిక్ కవర్ బట్టి చెప్పొచ్చు. ఆల్సో ఈ కామిక్ కవర్ సేమ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ కామిక్ కవర్ లాగే చేశారు. చాలా బాగుంది. లైక్ ఐ సెడ్, ఈ ప్రీ కామిక్స్ మూవీకి డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. బట్ ఈ స్టోరీ మూవీలో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. బట్ పిజ్జా యాడ్ బట్టి చూస్తే మూవీలో ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఈ కామిక్లో ఉన్నంత డీటెయిల్గా అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ మోపంతా పెట్టకపోయినా మూవీలో డీటెయిల్స్ అయితే ఉంటాయి, వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా. లైక్ సిల్వర్ సర్ఫర్ వచ్చినప్పుడు వీళ్ళ నుంచున్న ప్లేట్, డిస్క్, మ్యాన్ హోల్ మూత, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దీనిపైన పదాలు చూస్తే ఆన్ దిస్ ప్లేస్, ఆన్ దిస్ డే, ది ఫోర్ సేవ్ ద సిటీ, ఏ గ్రేట్ఫుల్ సిటీ హానర్స్ ద ఫోర్. ఆ డే ఏంటో కూడా చెప్పారు. ఆన్ ది 8th day of August. మార్వెల్ బీయింగ్ మార్వెల్ 8th August 1961 నాడు ఫస్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ కామిక్ రిలీజ్ అయింది. సో వీళ్ళు ఆ కామిక్లో జరిగిన జిగాంటో అటాక్ నుండి సిటీని కాపాడాక ప్రజలు వాళ్ళకి గౌరవిస్తూ పెట్టిన శిలా పథకం అది. ఓకే, బ్యాక్ టు కామిక్. వీళ్ళకి పవర్స్ రావడంలో ఉన్న తేడా ఏంటి? సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ అఫీషియల్గా గవర్నమెంట్ మిషన్ మీద ఉంటారు. వైట్ హౌస్ కూడా వెళ్తారు. అప్పటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీతో పిక్స్ కూడా దిగారు. ఈ డీటెయిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మార్వెల్ ఇది 1960లో జరిగే స్టోరీ రా బాబు అని చెప్పడానికి. బట్ సినిమా బ్రెయిన్ సబ్స్క్రైబర్స్కి ఎక్స్ట్రా డీటెయిల్స్ నేను ఇస్తా కాబట్టి ఎగ్జాక్ట్ ఇయర్ మూవీ జరిగేది 1965. సో ఇప్పుడు గాల్లో దడ 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 అని లేవు, ఒకటి రాకెట్లో వెళ్ళారు. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. బొంబార్డెడ్ ఇన్ ఎ బ్లేజ్ ఆఫ్ సెలిషియల్ రేడియేషన్. వెంటనే ఎర్త్కి రిటర్న్ అయిపోయారు. లెఫ్ట్ ఎర్త్ as హీరోస్, రిటర్న్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సంథింగ్ ఫ్యాంటాస్టిక్. ఎప్పుడు కామిక్స్ అండ్ మూవీస్లో చెప్పే కాస్మిక్ రేస్ అనకుండా సెలిషియల్ రేడియేషన్ అని రాశారు. సెలిషియల్ రేడియేషన్ అన్న కాస్మిక్ రేసే. సో మార్వెల్ మేబీ జస్ట్ పర్యాయ పదాలు వాడారేమో అని చెప్పి లైట్ తీసుకున్నా. కానీ ఎర్త్కి వచ్చాక వీళ్ళకు వచ్చిన పవర్స్ ఏదైనా డిసీజ్ ఏమో అని క్వారంటైన్లో ఉంటారు రాకెట్ సిటీ అనే ప్లేస్లో. ఇక్కడ హెల్పర్ రోబోట్స్ అన్ని హెర్బీలా ఉన్నాయి. సో ఇక్కడ నుండే హెర్బీని లేపేసి ఉంటారు కూడా. ఇంకా ఈ రాకెట్ సిటీ గురించి ఏం రాశారు చూడండి. ఏ సిటిడెల్ ఆఫ్ సైన్స్, ది సెలిషియల్ క్రేడల్ వేర్ ఎర్త్స్ ఇంటర్స్టెల్లర్ డ్రీమ్స్ ఆర్ నర్స్డ్ ఇంటూ రియాలిటీ. సెలిషియల్ క్రేడల్. మార్వెల్స్ బ్యాక్ టు బ్యాక్ సెలిషియల్ అనే పదం వాడడం కోఇన్సిడెన్స్ అయితే పక్క కాదు. ఇది ఆల్టర్నేట్ యూనివర్స్. అందరికీ వచ్చినట్టే వీళ్ళకి పవర్స్ రావాలని రూల్ ఏం లేదు. 2015 ఫెంటాస్టిక్ ఫోర్లో చూడండి, పిచ్చాకులు పసరు ఏదో పడుతుంది, వీళ్ళ మీద పవర్స్ వచ్చేస్తాయి. సో వాట్ ఇఫ్ ఒక సెలిషియల్ వల్ల వీళ్ళకి పవర్స్ వచ్చాయేమో? ఎటర్నల్స్లో మనకు తెలిసింది ఏంటి? లైట్, మాస్, లైఫ్ అన్ని క్రియేట్ చేసేది సెలిషియల్స్ అని. అవి క్రియేట్ చేసేటప్పుడు చూడండి ఎంత సెలిషియల్ రేడియేషన్ లీక్ అవుతుందో. ఇక్కడ ఆల్రెడీ ఎర్త్ ఫామ్ అయిపోయింది, సడన్ గా సెలిషియల్ రేడియేషన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఈ రాకెట్ సిటీని సరిగ్గా చూడండి. ఏదో ఉల్క పడినట్టు ఉంటుంది ప్రాంతం అంతా డిజైన్. అది ఉల్క కాకుండా ఏదైనా సెలిషియల్ పార్ట్ కూడా అవ్వచ్చు కదా. గార్డియన్స్ లో చనిపోయిన సెలిషియల్ ఫేస్ ఒకటి చూస్తాం.
అండ్ సెలిషియల్స్ కి వేరియంట్స్ కూడా ఉంటారు. వాచర్ లాగా మల్టీవర్స్ అన్నిటికీ ఒక సెలిషియల్ కాదు. అలాగే ఈ యూనివర్స్ లో సెలిషియల్స్ చిన్నవచ్చు పెద్దవచ్చు, ఏదైనా చిన్న ముక్క పడి ఉండొచ్చు. అండ్ స్పేస్ లో వీళ్ళు వెళ్ళిన ప్లేస్ లో కూడా మిగిలిన సెలిషియల్ పార్ట్స్ అవి ఫ్లోట్ అవుతూ ఉండొచ్చు. ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోవడం వల్లే వీళ్ళకి పవర్స్ వచ్చాయని చెప్తే క్రేజీ ఉంటది. రీడ్ చాలా తెలివైనోడే, కానీ ఎంత సూపర్ ఇంటెలిజెంట్ అయినా 1960s లో అంత టెక్ ఎలా? మేబీ ఆ సెలిషియల్ రేడియేషన్ నుండి ఎనర్జీ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాపర్ గా యూస్ చేసాడేమో రీడ్. లైక్ వకాండా, వాళ్ళకు కూడా పైనుండి పడిన ఉలుకుతోనే కదా వకాండా అంత అడ్వాన్స్డ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను కొంచెం స్పాయిలర్స్ మాట్లాడాలి. మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి పొటెన్షియల్ స్పాయిలర్స్. అది కూడా నేను ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పింది నిజమైతే తప్పు కూడా అవ్వచ్చు, బట్ జస్ట్ ఇన్ కేస్ ముందు చెప్పేస్తున్నా. సో ఇప్పుడు వీళ్ళకి పవర్స్ ఒక సెలిషియల్ వాళ్ళు వచ్చాయని చెప్తే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. రీడ్ అండ్ సూకి పుట్టే ఫ్రాంక్లిన్ ఓపీ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అంటే సీక్రెట్ వార్స్ కామిక్ లో ఎండ్ లో డాక్టర్ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్ అవుతాడు. మల్టీవర్స్ అంతా మడత పెట్టేసి ఒక వరల్డ్ మాత్రమే ఉంచుతాడు. దాని తర్వాత మల్టీవర్స్ అంతా క్రియేట్ చేసేది ఫ్రాంక్లిన్ బుడ్డోడే. అంత గాడ్ లెవెల్ పవర్ఫుల్. ఇప్పుడు ఈ రబ్బర్ రాజాకి మాయమైపోయి అమ్మాయికి ఇంత గాడ్ లెవెల్స్ అని పుట్టాడు అంటే కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు చాలా పవర్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మూవీలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో వాళ్ళ పవర్స్ అన్ని అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. బట్ వీళ్ళకి పవర్ ఒక సెలిషియల్ వల్ల వచ్చింది అంటే ఫ్రాంక్లిన్ ఆ గాడ్ లెవెల్ పవర్ చూసినప్పుడు కన్విన్సింగ్ గా కూడా ఉంటుంది. అది యాడెడ్ అడ్వాంటేజ్. ట్రైలర్ బ్రేక్ డౌన్ లో గెలాక్టస్ తో పంచాయితీ అయినప్పుడు ఎర్త్ కావాలి లేదా ఫ్రాంక్లిన్ కావాలి అని అడగొచ్చు అన్నా కదా. ఇందుకే ఫ్రాంక్లిన్ అయితే అన్లిమిటెడ్ వరల్డ్స్ క్రియేట్ చేస్తాడు. గెలాక్టస్ తింటూ కూర్చోవచ్చు అక్కడే. స్పేస్ షిప్ కి పెట్రోల్ డబ్బులు మిగులుతాయని. అండ్ బ్రేక్ డౌన్ వీడియోలో నేను పోస్ట్ క్రెడిట్ సీన్ లో డూమ్ తస్కరించొచ్చు ఫ్రాంక్లిన్ ని. అందుకనే ఫెంటాస్టిక్ ఫోర్ వచ్చారేమో మన టైం లేనికి అని కూడా చెప్పా. బట్ అసలు డూమ్ కి ఎందుకు ఫ్రాంక్లిన్ కావాలి? బికాస్ డాక్టర్ డూమ్ కామిక్స్ లాగా మల్టీవర్స్ అంతా మడత పెట్టేద్దాం అని ప్లాన్ వేస్తే ఫ్రాంక్లిన్ పెద్ద థ్రెట్ మళ్ళీ క్రియేట్ చేసేయగలడు కాబట్టి అందుకనే ముందే తన సైడ్ పెట్టుకుందామనేమో తస్కరించచ్చు. అండ్ ఆన్లైన్ లో ఉన్న ఒక థియరీ ఏంటంటే ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్ ఏదైతే చూసామో థండర్ బోల్ట్స్ లో అది వీళ్ళు కాదు అని. ఎందుకంటే వీళ్ళ స్పేస్ షిప్ కి 3 పుల్లలు ఉన్నాయి. థండర్ బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో స్పేస్ షిప్ కి 4 ఫిన్స్ ఉన్నాయి. కెవిన్ ఫైగిన్ కూడా ఇది అడిగితే ఏం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు గెలాక్టస్ నుంచి ఎర్త్ ని సేవ్ చేశాక నెక్స్ట్ డే వచ్చేసారు అనుకోండి మన టైం లైన్ కి, స్పేస్ షిప్ మారింది ఏంటి అని అనొచ్చు. కానీ నెక్స్ట్ డే వస్తున్నారని ఎవరు చెప్పారు? చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారేమో. ఈ మూవీలో అప్పుడే ఫ్రాంక్లిన్ పుట్టాడు, కొంచెం పెరిగి కొన్ని ఇయర్స్ తర్వాత డూమ్ తస్కరించాడేమో. కొన్ని ఇయర్స్ తర్వాత అంటే టెక్ ఇంప్రూవ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు, చాలా తేడాలు వస్తాయి. సో అందుకని స్పేస్ షిప్ మారింది అనుకోవచ్చుగా. ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత నీకెలా తెలుసు అంటే నాకు తెలియదు, ఛాన్స్ ఉంది కదా అంటున్నా. ఆల్సో డూమ్స్ డే కాన్సెప్ట్ ఆర్ట్ చూస్తే మీరు డూమ్ పక్కన ఒక బుడ్డోడు ఉన్నాడు. అది ఫ్రాంక్లిన్ అయితే కొంచెం పెరిగాడు కదా, ఇంకా పసిపెట్టి కింద లేడు. మేక్ సెన్స్ రైట్? ఇప్పుడు ఇంకో థియరీ చెప్తా, ఇది 99% కరెక్ట్ అవ్వదు అయినా చెప్తా, బికాస్ 1% ఛాన్స్ ఉంది. ఆల్సో ఇట్స్ ఫన్. ఎటర్నల్స్ ప్రకారం సెలిషియల్స్ జస్ట్ లైఫ్ అండ్ ప్లానెట్ క్రియేట్ చేయడమే కాదు, కొన్ని సెలెక్టెడ్ ప్లానెట్స్ లో సీడ్స్ కూడా పెడతారు కొత్త సెలిషియల్ పుట్టడానికి. ఈ రాకెట్ సిటీలో పడింది సెలిషియల్ పార్ట్ కాకుండా ఆ సీడ్ కూడా అవ్వచ్చు. పెట్రోల్ బావి నుండి తోడినట్టు ఎనర్జీ తోడెత్తున్నారు చూడండి, ఆ సీడ్ నుంచేనేమో. అండ్ గెలాక్టస్ ట్రాన్స్ఫార్మర్స్ లో యూనికార్న్ లా జస్ట్ తినడు ప్లానెట్స్ ని. ఏ మార్స్ ప్లూటో కూడా తినొచ్చు కదా. అడ్డమైన తిండి తిన్నాను, హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. గెలాక్టస్ ఒక కాస్మిక్ బీయింగ్, తిన్న ప్లానెట్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటాడు. లైఫ్ ఫామ్ ఉండాలి ప్లానెట్ లో, అందుకే. సో ఇప్పుడు సెలిషియల్ ఎలిమెంట్ యాడ్ అయింది కాబట్టి గెలాక్టస్ టార్గెట్ చేసిన ప్లానెట్స్ అన్ని ఆ సెలిషియల్ సీడ్ ఉన్న ప్లానెట్స్ అవ్వచ్చు. కామిక్స్ లో గెలాక్టస్ అండ్ సెలిషియల్స్ ఫైట్ చేసుకుంటారు బానే. మార్వెల్ ఫ్యూచర్ లో ఇది ఎక్స్ప్లోర్ చేస్తే ఇదే రీజన్ కింద కూడా వాడుకోవచ్చు. అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ వేరే యూనివర్స్ నుండి మన యూనివర్స్ కి వచ్చారు. ఫ్రాంక్లిన్ కోసమో పెరుగుతోడు కోసమో అంటే మళ్ళీ వెళ్ళిపోతారని కదా. అంటే మన మెయిన్ ఎంసీయూకి ఫెంటాస్టిక్ ఫోర్ లేరు. సో వీళ్ళు వచ్చాక డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ జరిగే టైంలో అక్కడ సీడ్ పెరిగి వాళ్ళ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, వీళ్ళు తిరిగి వెళ్ళడానికి ప్లానెట్ ఉండదు. ఇంక వేరే దారి లేక వీళ్ళు మన మెయిన్ టైంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇట్స్ అ లాంగ్ షాట్. వాడు దోలెక్కి సెలిషియల్ అని ఒక పదం వాడినందుకు మనం జాతకాలు చెప్పినట్టు ఇదంతా చెప్పేసుకోకూడదు. బట్ లైక్ ఐ సెడ్, ఇట్స్ ఫన్. సో అది మ్యాటరు. అండ్ 2 years నుంచి వీడియోలు సరిగ్గా పెట్టకపోవడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం బాగా ఎండిపోయింది. సో కన్సిస్టెంట్గా వీడియోలు పెడుతున్నా రీచ్ అవ్వలేదు. సో మీది లైక్ షేర్ చేస్తే నాది హ్యాపీ ఉంటుంది. నేనేమంటానంటే ఇంతసేపు వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.